గ్రహణ సమయం సెప్టెంబర్ 7వ తేదీ భద్రపద పౌర్ణిమ ఆదివారం రోజు చంద్రగ్రహణం సంభవిస్తుంది. గ్రహణం ప్రారంభమయ్యేది రాత్రి 9 గంటల 58 నిమిషాలకు. గ్రహణం పూర్తి అయ్యేది 1 గంట 26 నిమిషాలకు. మొత్తం గ్రహణం కనిపించే సమయం 3 గంటల 28 నిమిషాలు. గ్రహణ పట్టు స్నానం 9 గంటల 58 నిమిషాల తర్వాత చేయాలి. అంటే 9 గంటల 58 నిమిషాలకు గ్రహణం ప్రారంభం అవుతుంది. గ్రహణం ప్రారంభమైన తర్వాత పట్టు స్నానం చేయాలి. గ్రహణం విడుపు స్నానం 1 గంట 26 నిమిషాల తర్వాత చేయాలి. అంటే 1 గంట 26 నిమిషాలకు గ్రహణం ముగుస్తుంది. అందుకని గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయాలి. ఈ గ్రహణం వచ్చినప్పుడు పట్టు విడుపు స్నానం చేయడం ద్వారా ఏమైనా దోషాలు ఉంటే పోతాయి. ఈ గ్రహణంలో దేవుళ్ళు నామస్మరణ జపాలు చేయడం చాలా మంచిది. అరిష్టాలు రాకుండా మనని కాపాడుతాయి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో పడుకొని ఉండాలి. కూర్చోవడం, నడవడం, మాట్లాడడం వంటివి చేయకూడదు. గర్భిణీ స్త్రీలు పెద్దవారు చెప్పేటట్టు వంటి ఆచారాలు పాటించాలి. చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఏమి తినకూడదు, నీరు కూడా తాగకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా గ్రహణాన్ని చూడకూడదు. దీని గురించి శాస్త్రాలలో కూడా ఉంది. 9 నెలలు నిండిన గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించవలసిన పని లేదు. కానీ గ్రహణాన్ని చూడకుండా ఉంటే మంచిది. ఈ చంద్రగ్రహణానికి ముందే మీరు వండిన ఆహారంపై గడ్డిని వేసి ఉంచండి. లేదంటే గ్రహణానికి ముందే మీరు వండుకున్నవి తినేసి అని శుభ్రపరిచి ఉంచండి. గ్రహణ సమయంలో వంట చేయకూడదు. సెప్టెంబర్ 7వ తేదీన మధ్యాహ్నం నుండే ఆలయ తలుపులని మూసేశారు. అలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించరు. చంద్రగ్రహణం ప్రారంభం కాకముందు మీ పూజా గదిని మూసేసి ఉంచండి. గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో దేవుళ్ళ చిత్రపటాలను ముట్టుకోకూడదు. సెప్టెంబర్ 7వ తేదీన శుభకార్యాలు నిర్వహించకూడదు. అలాగే జుట్టు కత్తిరించడం, గోర్లు తీయడం, కొత్త వస్తువులు కొనడం, అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం చేయకూడదు. గ్రహణ సమయంలో ఇంట్లో గొడవలు జరగకూడదు. గ్రహణ సమయంలో గొడవలు జరిగితే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉండదు. ఇక గ్రహణం పూర్తి అయిన తర్వాత గ్రహణ విడుపు స్నానం చేయాలి. ప్రతి ఒక్కరు తలస్నానం చేయాలి. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత ఏమైనా తినవచ్చు. అయితే మన హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణం విరిచిన తర్వాత నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అని పండితులు చెప్తున్నారు. మీరు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయాలి. నీటిలో ఉప్పు కొద్దిగా వేసి ఆ నీటితోనే ఇల్లును శుభ్రం చేయాలి. అలాగే ఇంట్లో పసుపు నీటిని చిలకరించాలి. పూజా గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు గంధం, పసుపు, కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేయాలి. ఈ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. అయితే కొన్ని రాశుల వారికి గ్రహణం ప్రభావం వల్ల చిన్న చిన్న దోషాలు ఏర్పడవచ్చు. ఆ రాశులు ఏమిటంటే కుంభరాశి, మకర రాశి, మీనరాశి, సింహరాశి, కన్య రాశి, తులారాశి. ఈ 6 రాశుల వారు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశుల వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రగ్రహణాన్ని చూడకూడదు. సాయంత్రం 7 గంటల లోపే తినేయాలి. గ్రహణాన్ని చూడకుండా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే గ్రహణ దోషం ఏర్పడుతుంది. గ్రహణం ముగిసిన మీకున్న స్తోమతని బట్టి దాన ధర్మాలు చేయాలి. ఈ గ్రహణాలు ఎలా ఏర్పడతాయి అంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతాన్ని దేవతలకు పంచిపెట్టే సమయంలో ఒక రాక్షసుడు అయిన రాహువు ఆ అమృతాన్ని దొంగలించి ఆ అమృతాన్ని తాగడానికి ప్రయత్నిస్తారు. ఇది గమనించిన విష్ణుమూర్తి రాహువు శిరస్సును ఖండించాడు. అప్పటి నుండి రాహువు చంద్రుని, సూర్యుడిని మింగడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పటి నుండి సూర్యగ్రహణం, చంద్రగ్రహణాలు ఏర్పడుతున్నాయి అని మన పండితులు చెప్తున్నారు. గ్రహణ నియమాలు పాటించడం ద్వారా గ్రహణ దోషాలు లేకుండా సిరి సంపదలతో జీవించవచ్చు.